కాంతం గారు, ఆయన కాస్త మొహమాట ఎక్కువ, నోరు తెరిచి ఏమీ అడగరు. కొంచెం మీరే చూసుకుంటూ ఉండండి. నువ్వేం టెన్షన్ పడకు, మీ ఆయన్ని నీకంటే బాగానే చూసుకుంటా. అంత టెంప్ట్ అయిపో, నేనున్నాను ఇక్కడ. అమ్మాయి, నువ్వు వచ్చేదాకా మీ ఆయన బాధ్యత నాది. థ్యాంక్స్ అంకుల్. ఓకే. చెల్లెమ్మ, మా అమ్మ నాన్ని మన ఊళ్ళో వాళ్ళందరిని అడిగితే చెప్పమ్మా. అలాగే. ఇంట్లో రగ్గు మాసిపోయి ఉంది, దాన్ని బాగా ఉతికి లోపల పెట్టు, సరేనా? సరే అమ్మా. అలాగే మా ఆయన్ని కూడా బాగా చూసుకో. క్వార్టర్ బాటిల్ లో మందులో సోడాల్లా బావ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమో, ఇస్త్రీ బట్టలా చూసుకుంటానే కన్నమ్మా, నీ రగ్గునే నువ్వు ఉతికి పెడితేనే చెల్లెమ్మ. వీడిని చూసుకోవటానికి ఇద్దరు, వీడిని నన్ను చూసుకుంటాడా? నువ్వు రావే. పుట్టింటికి వెళ్తూ ఈ అన్నయ్యను ఉట్టి చెల్లుతూ వదిలిపెట్టి వెళ్తావా అమ్మా? ఒక క్వార్టర్కి డబ్బులు ఇయ్యమ్మా. ఈడు బుద్ధి మారదా? ఫోన్లేవే, తీసుకో. థ్యాంక్ యూ అమ్మా. చెల్లెమ్మా, ఈ క్వార్టర్ బాటిల్ మీద లేబుల్లా బావని ఎప్పుడు అంటి పెట్టుకుని ఉంటానమ్మా, నువ్వేం భయపడకమ్మా. నువ్వు రావే, మొత్తం టైం అయిపోతుంది. చెల్లెమ్మా, బాగారు ఇదిగోండి. నా పెళ్ళానికి ఇస్తామండి. నా సంగతి